అది ఎప్పుడూ లేదు. ఎంత ప్లీజింగ్ అంటే ప్లెజెంట్ మేనర్స్ అంటే ఒక్కోసారి మేమే చాలా ఫీల్ అయ్యేవాళ్ళం, అరే మాతో ఎక్కువ మాట్లాడే రోజులు అన్న ఫీలింగ్ మాకే వచ్చేది. అంత ఫ్రెండ్లీగా ఉన్నాడు. అది తను చివరి వరకు మెయింటైన్ చేస్తాడు. అంత ప్లీజింగ్ మేనర్స్ దాస్. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నేనేమి హెజిటేట్ చేయను. 10కి 20 ఇమ్మన్నా కూడా ఇస్తాను. అంత ప్లీజింగ్ అనమాట అది. ఎందుకంటే వర్క్ వైజ్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనం సాటిస్ఫై అయ్యే వరకు చేశాడు. మనకి ఏది కావాలో కూడా అదే చేశాడు. అది ఎక్కడ మన పొరపాట్లు కానీ డిస్ప్లీజ్ చేయటం కానీ ఎక్కడ ఏం చేయలేదు. నిస్సి ఇంటీరియర్స్కి నా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇదే ఎప్పటికీ మెయింటైన్ చేస్తే బిజినెస్లో చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. డెఫినెట్లీ సార్. నిస్సిని రెఫర్ చేయటం కంటే వచ్చి మా ఇల్లు చూస్తే వాళ్ళే ప్లీజ్ అయిపోయి తీసుకుంటారు. నిస్సి వర్క్ అంత చాలా బాగుంటుంది. తను చేసింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా కంపల్సరీగా, అంటే మా ఇల్లు కూడా చాలాసార్లు చాలామంది వచ్చారు, వెంటనే నిస్సిని కన్సల్ట్ చేయడం జరిగేది. అంత బాగుంటుంది వర్క్ వైజ్లో ఎక్కడా కాంప్రమైజ్ చేయడం. అది చాలా బాగుంటుంది. మరి సజెస్ట్ చేసే కంటే వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు. నిశ్చింది దగ్గర చేయించుకోవాలి, అంత బాగా చేస్తారు. ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే ఎంత బాగా చేశారండి అంటే అంత బాగా చేశారండి. లేటెస్ట్ టైప్ ఎలా ఉండాలో ఆ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. ఇంట్లోకి రాగానే వేరే ఎక్కడో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాము మేము. అంత బాగా మంచి డిజైన్ చేసి మనకు కావాల్సిన పరిస్థితులు అన్నీ బాగా చేశాడు. చాలా ప్లెజెంట్గా ఉన్నది ఇల్లు. ఓకే సార్. మోర్ దాన్ హ్యాపీ ఐ షుడ్